నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, రకరకాల మాలలు ధారణ చేస్తుంటాం. తులసి మాల ధారణ చేస్తాము, రుద్రాక్ష మాల ధారణ చేస్తుంటాం. కరుంగలి మాల అంటే ఏంటి అసలు? దీని గురించి మొన్న ఈ మధ్య చూడటం జరిగింది. ఒకసారి మీరు కూడా దాన్ని ధారణ చేసినట్టున్నారు. అవును. ఎందువల్ల, దేనికోసం ధారణ చేస్తారు, యాక్చువల్గా ఎవరెవరు చేయొచ్చు? యాక్చువల్గా ఇదేంటంటే జమ్మి చెట్టు అంటారు. జమ్మి చెట్టు మధ్యలో బెరడుని తీసి తయారు చేస్తారు. ఇది యాక్చువల్గా జమ్మి చెట్టు బెరడు. అయితే ఇది ఒక్కొక్క చెట్టుకుండేటువంటి బెరడుకు కానీ, లేకపోతే ఒక్కొక్క చెట్టుకుండే ఆకు వల్ల కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి దానికి. అది గ్రహస్థితిని తగ్గించేటువంటి లక్షణము, అంటే గ్రహ ప్రభావం తగ్గించే లక్షణం. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఇప్పుడు మనకి రేడియేషన్ ఫ్రీ చిప్స్ అని దొరుకుతాయి మీకు ఫోన్. ఇక్కడ తగిలిస్తారు, దీని రేడియేషన్ తగ్గుతుంది. అదేంటంటే అది ఎలా తగ్గిస్తుంది రేడియేషన్ అంటే? అదొక చిన్న చిప్ ప్లాస్టిక్ తో తయారు చేసింది, తగ్గిస్తుంది కదా. అలాగే మీరు రుద్రాక్ష ధారణ చేసినప్పుడు మీరు ఆరా మిషన్స్ ఉంటాయి, పెట్టినప్పుడు ఆరా సంథింగ్ డిఫరెంట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? మరి అది కూడా ఒక చెట్టు నుంచి వచ్చిందే కదా. అంటే దాని ఎనర్జీ దానికి ఉంటుంది. అంటే విశ్వంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది. జమ్మి చెట్టుని శని భగవానుడి సూచిస్తూ ఉంటారు కదా, దానికైనా రిలేట్? శని భగవానుడి కింద సూచిస్తారు. అలాగే జమ్మి చెట్టులో మధ్యలో ఉండేటువంటి ఆ నల్లటి పదార్థాన్ని తీసుకొని ఇవి తయారు చేస్తారు యాక్చువల్గా. అయితే ఇది కేవలం అది అలా తయారు చేసి వేసుకున్నందుకు రిజల్ట్ వస్తుందా? దీనికి ఏదైనా ఎనర్జీ తోడిస్తారా మనకి అంటే? సహజంగా దీనికి ఏంటంటే రెండు రకాలుగా పూజలు ఉంటుంది దీనికి. ఒకటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 41 రోజులు పూజ చేసి ధరించినట్లయితే దాని ప్రభావం ఉంటుంది అంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి శమంతకమని మీరు వినే ఉంటారు. శమంతకమని మనకి మహాభారతంలో అది కనబడుతుంది మనకి, భాగవతంలోనే. అది బంగారాన్ని రోజుకి ఇన్ని బారులు బంగారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ దానికి గనక మీరు అశౌచం గనక అంటితే ఆ వ్యక్తే ఉండడు, అది ధరిస్తే గనక. మనకి ఆ వృత్తాంతంలో చాలా స్పష్టంగా అది ధరించిన వ్యక్తి ఏమాత్రం దానికి నియమాలు పాటించకపోతే ఎలా అయితే ఆ వ్యక్తికి ఇబ్బందో, ఈ మాలకు కూడా అంతే. గుర్తుపెట్టుకోండి. ఏదో నియమాలు పాటించకుండా మాల ధరించకండి అని చెప్తున్నా నేను. అయితే స్త్రీ చెప్తాను. ఈ మాలకున్న గొప్పతనం ఏంటంటే, మీకు చూడండి, ప్రతి వ్యక్తికి బయటకు కనబడే గ్రహం ఒకటి ఉంటుంది, అది ఇచ్చే కర్మ ఫలితం వేరేగా ఉంటుంది. మనం బయట ఏదో చూసేసి 2వ స్థానంలో గురువు ఉన్నాడు, అద్భుతమైన ధనయోగం అనుకుంటే కాదు. అది నిజంగా గురువు అక్కడ ధనయోగాన్ని ఇచ్చే దాంట్లోనే ఉన్నాడో, గురువు పాడు చేసే దాంట్లో ఉన్నాడో చూసుకోవాలి. అది ఎలా ఉంటుందో కర్మ కూడా బయటకు ఒకలా కనిపిస్తుంది. అంటే మనకి ఏదో ఒక ఆఫర్ వచ్చిందని వెళ్ళిపోయాం, కానీ ఆఫర్ తర్వాత పర్యవసానాలు వేరే ఉంటాయి. అలాగే ఆ ఇండెప్త్ గా ఉన్నటువంటిది ఏదైతే మీకు బ్యాడ్ జరగవలసిందో దాన్ని తీసే లక్షణం ఈ కరుంగలి మాలకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇది యాజ్ ఇట్ ఈజ్ గా అలా పనిచేయాలంటే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటది? ఇది ధరించినప్పుడు పొరపాటును కూడా మీరు అబద్ధం ఆడకూడదు. గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఆడితే పోతుంది, దీని ఎనర్జీ పోతుంది, సీరియస్ గా పోతుంది. ఏదో హాస్యానికి ఏదో ఆడటం వేరు, సరదాగా ఆడుకుంటాం మనం ఒక్కోసారి, ఏదో సరదాగా అంటుంటాం. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఫన్ కోసం ఆడటం వేరు. కానీ అబద్ధం ఆడితే ఇది పనిచేయదండి. సీరియస్ గా చెప్తున్నా, వేసుకోవద్దు. నిజంగా చెప్తున్నా, నిజంగా. ఎందుకంటే నేను ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే, దీనికి ఉన్న లక్షణం అది. మీరు ఇందాక అన్నారు చూసారా, శని, జమ్మి చెట్టు శనికి సంకేతము అని. ఇది ధరిస్తే శని దోషం పూర్తిగా పోతుంది, ఖచ్చితంగా పోతుంది. శని దేనికి కారకుడమ్మా? సిస్టమాటిక్ కి కారకుడు కదా. సిస్టమాటిక్ గా ఉంటే మీకు అద్భుతాలు చూపిస్తాడు, సిస్టమాటిక్ గా లేకపోతే కష్టపెడతాడు. ఇది కూడా అంతే, ఈక్వల్ టు దాని ఎనర్జీ. అయితే దీనికి ఏ ఎనర్జీ ఫామ్ అయి ఉంది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎనర్జీ ఫామ్ అయినప్పుడు దీంట్లో ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. ఉన్నప్పుడు మీకు కర్మ అంటే, మనం చూడండి, ఏదైనా ఒక అనుభవిస్తున్నప్పుడు ఎంత ఉంది, ఎన్ని జన్మలు ఉందంటే చెప్పలేము. కానీ ఎన్ని జన్మల కర్మలు ఉన్నా కూడా ఇది ధరించి మీరు కనుక ఒక నియమబద్ధంగా కనుక మీ యొక్క జీవితాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మనం మాల ధారణ అంటే మీరు చూడండి, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు.
మీరు ఒక పాట వినే ఉంటారు, మాల ధారణం నియమాల తోరణం అని. మనం ఏదైనా ఒక మాల వేసుకుంటున్నాం అంటే అదేదో వేసేసుకోగానే వెంటనే మీ కోరికలు అనేది మీరు చేసిన పాపాలు మీరు చేసినవన్నీ పక్కన పెట్టేసి అది అలాగే చేసేటట్టయితే ఇంకా ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా భగవంతుడే ఉండడు, అసలు భగవంతుడే ఉండడు, ఇంకా ఉండడు. మనం ఒక మాల వేసుకుంటున్నామంటే ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటి, దీనికి ఏం నియమాలు ఉన్నాయి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అబద్ధాలు ఆడకూడదు, ఇంకా ఫస్ట్ అబద్ధాలు ఆడకూడదు, అదొక్కటి చాలు, ఇంకేం అక్కర్లేదు మీకు. అదొక్కటి మీరు చేయగలిగితే మీకు ఇది అద్భుతాలు చూపిస్తుంది. అది చేయలేకపోతే మీరు ధరించడం వేస్ట్ అంటాను. అంటే మీరు అనొచ్చు ఏమండి మరి వ్యాపారం చేస్తున్నాము, వ్యాపార ధర్మం వేరు, అది అబద్ధం అవ్వదు. అక్కడ మీరు వ్యాపారం ఇప్పుడు ఉంటుంది, షాప్కి వెళ్తాము, ఏదో ఒక వస్తువు ఉంటుంది అక్కడ, అంటే ఇంత తగ్గించే అన్నప్పుడు వ్యాపారం లక్షణం ఏంటి, మాకు అంత కాదండి పడదండి అంటాం. పడదండి అన్నంత మాత్రం అది అబద్ధమేం కాదు. అది అక్కడ వ్యాపార ధర్మంగా మీరు లేదండి మాకు 100కే వచ్చిందని చెప్తే వాడు ఇస్తాడా మీకు డబ్బులు? అందుకనండి మాకు పడదండి, ఈ రేట్ అయితే నేను ఇవ్వగలను. ఎందుకు? ఆ రేటుకి ఇస్తేనే మీకు అక్కడ రెంట్ కానీ కరెంట్ బిల్ కానీ లేకపోతే అక్కడ పనిచేసే వర్కర్కి శాలరీ కానీ అవన్నీ వెళ్తాయి. అందుకని వ్యాపార ధర్మం ఈజ్ డిఫరెంట్, అక్కడ అబద్ధం కిందకి రాదు. అది మోసం చేయడం ఇస్ డిఫరెంట్. ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. అబద్ధం ఆడకూడదు అన్నాను కదా అని చెప్పి ఒక డాక్టర్ గారు పేషెంట్ దగ్గరికి నువ్వు ఇప్పుడు చచ్చిపోబోతున్నావంటే అలా కాదు. అక్కడేంటి డాక్టర్ ధర్మం ఏంటి, ఆ వ్యక్తికి నయం చేయించాలి, ఏదో ధైర్యాన్ని ఇవ్వాలి. ఏం కాదయ్యా, అది అబద్ధం అవ్వదు, ఏం కాదు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఎంతమంది బయటపడ్డారో తెలుసా, ఏదో అందరూ అలా అంటున్నావు అని నమ్ముతావా నువ్వు అంటే అది అబద్ధం అవ్వదు. ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వడం అవుతుంది. ఇప్పుడు నా దగ్గర కూడా ఎవరైనా వచ్చారు, ఇంకేంటి నువ్వు యాక్సిడెంట్తో పోతున్నావు అక్కడ పడిపోతున్నావు చెప్పడం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. యాక్సిడెంట్ అవుతుందని చెప్పొచ్చు కానీ ఎట్లా చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి. నువ్వు రోడ్డు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దాటు, నీకు ఇక్కడ బాగా కలిసి వస్తుంది. అమ్మో అబద్ధం ఆడకూడదు, మాలేసుకున్నాను కదా, నువ్వు ఇప్పుడు చచ్చిపోబోతున్నావు, లారీ వచ్చి గుద్దబోతుందంటే వాడు పడిపోతాడు. అంటే ఏమిటి, అబద్ధానికి ధర్మానికి తేడా తెలుసుకొని మాట్లాడగలగాలి, ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని మనం చేయగలగాలి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు మరి వేసుకోవచ్చు. ఒకటేనమ్మా, ఏ మాల అయినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి మాలధారనైనా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు అనట్లేదు, అది వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళ దాన్ని బట్టి తింటారు. ఆ టైంలో తీసేసేయండి అని చెప్తాను. తీసేసి చక్కగా మరలా నెక్స్ట్ డే సాయంత్రం నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసుకున్నాక మళ్ళీ ధరించండి. మళ్ళీ రోజు తినే పరిస్థితి ఉంటే సార్, రోజు తినే వాళ్ళు ఉంటారు, ఇంక వాళ్ళు వేసుకోకపోతే ముద్ద దిగదు అది అంటూ ఉంటారు కొంతమంది. రోజు తినే వాళ్ళు ఉంటారు, వారానికి 4 రోజులు తినే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి అది అలవాటు పడిపోతుంది, వాళ్ళకి అది ఫుడ్ వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 4 days తినేటప్పుడు దీని ఎనర్జీ ఎప్పుడు వస్తుంది, ఇంకా 4 రోజులు తీసి అవతల పెడితే కదా ఎంతో కొంత మన మీద ఉండాలి కదా. రైట్. ఇక స్త్రీలు మరి వేసుకోవచ్చు, ఆడవాళ్ళు వేసుకోవచ్చు? ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఆ రోజుల్లో బయట పెట్టాలి, ఆ రోజుల్లో ఆబ్వియస్ గా ముందే తీసి పెట్టేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మీకు కనబడనటువంటి కర్మ ఏదైతే ఉందో ఖచ్చితంగా తొలగించే ఎనర్జీ దీనికి ఉంటుంది. రైట్ సార్. అయితే ఇప్పుడు 40 రోజులు అది గుడిలో ఉండి దాని అభిషేకాలు కానీ దానికి చేయాల్సినటువంటి క్రతువులు చేసిన తర్వాతే ధారణ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ మాల మిమ్మల్ని పరీక్షిస్తుంది కూడా, తెలుసా మీకు ఆ విషయం? వేసుకోగానే ఏదో బ్యాడ్ జరుగుతున్న సిమ్టమ్స్ కనిపిస్తాయి, మనం భయపడి తీసేస్తాము, ఇది వచ్చిందేమో అందుకే అయిందేమో అనుకుంటాం. కానీ దీని వల్ల కాదు, ఒక మాయ కమ్ముతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక శ్రీచక్రం కూడా ఇంట్లో పెట్టుకొని పూజించే టైంలో ఒక మాయ కమ్ముతుంది. ఎలాంటి పక్కింటి ఆవిడ వస్తుంది మీ దగ్గరికి, ఏమండి శ్రీచక్రమా ఇంట్లో పెట్టుకోకూడదట అనగా, అవునా పెట్టుకోకూడదా, అవునందుకే నిన్న నేను మెట్లు ఎక్కుతుంటే పడిపోయాను, దీనివల్లే పడిపోయానేమో. మాయా రూపంలో అమ్మవారు వస్తుంది అక్కడ మిమ్మల్ని పరీక్షించడానికి. స్కందుడు వస్తాడు మిమ్మల్ని మాయా రూపంలో, నన్ను పట్టుకుంటాడా, దత్తాత్రేయుడు వృత్తాంతాలు ఉంటాయి చూసారా, ఆయన గట్టిగా పట్టుకుంటావా లేకపోతే వదిలేస్తావా, ఆయన ఎలా చూస్తాడు. ఇది అంతే. ఆ మాయకి లేదు, నాకేమి సంబంధం లేదు, నేను పడిపోయినా కింద పడ్డా మీద పడ్డా నేను అతన్నే పట్టుకుంటా అనుకోవాలి, ఆ స్కందునే పట్టుకుంటా అనుకోని అప్పుడు నిలబడితే అప్పుడు మళ్ళా ఆయన మనకు చూపిస్తాడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎఫోర్డబుల్ సార్? ఎంత ప్రైజెస్ లో ఉంటాయి సార్? ఇది
మేము 41 days పూజ చేసింది 1400 రూపీస్ ఉంది. 1400 బయట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, ఎక్కడ కొనుక్కోవచ్చు? లేదు అక్కడ దొరుకుతాయి. నేను కొంతమంది కావాలంటే కూడా తెప్పించాను నేను వాళ్ళ కోసం. మీరు ఇస్తారా? మిమ్మల్ని మీకు కాంటాక్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే నా దగ్గర కొనాలని రూల్ ఏం లేదు. మళ్ళీ ఇదేదో దీనికోసం చేసామనుకుంటారు. ఏమి లేదు, ఎక్కడైనా కొనుక్కోండి, మంచి ఒరిజినల్ కొనుక్కోండి. డూప్లికేట్ ఉంటాయి, అది పట్టుకుంటే అర్థమైపోతుంది. అది కలర్ వేసి వేరేదంతా తయారు చేసి బీడి తయారు చేస్తారు. తెలుసు అది, మరి దాని గురించి తెలిసిన నిష్ణాతులకి అయితే తెలుస్తుంది, అలాంటి వాళ్ళకి తెలియదు కదా సార్. దాన్ని పలకడం కూడా రాదు నాకైతే. సో జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోవడం బెటర్. బట్ నియమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదేదో వేసుకోగానే ఏదో అద్భుతాలు జరిగిపోతుంది అని అనుకుని వేసుకోకండి దయచేసి. ఖచ్చితంగా మీ కర్మ తొలగుతుంది, నియమాలు పాటించాలి, ఇవి అర్థం చేసుకోండి. మేము అనుకుంటాం ఇదేమిట్రా బాబు ఇది వేసుకుంటే అబద్ధం ఆడకూడదు అంటే ఎలాగా? అబద్ధం ఆడకుండా అంటే వాక్శుద్ధి వస్తే మనం పలికింది నిజమైతే మనం ఏదంటే అది అవుతుంది. కరెక్ట్, 100%. వాక్శుద్ధిని పెంపొందించుకోవాలి మనకి మనమే. సత్యం మాట్లాడటం అలవాటు చేసుకుంటే మనం ఏది మాట్లాడితే అదే సత్యం అవుతుంది. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.